కొద్దిసేపటి క్రితమే నందమూరి తారక రామారావు ఎన్బీకే 111 మూవీ షూటింగ్లో గాయపడి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బాబాయ్ బాలకృష్ణకి మొకాలి సర్జరీ అని తెలిసి హుటాహుటిన తన ఫ్యామిలీతో హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే బాలయ్య ఎన్టీఆర్ కుటుంబాన్ని చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా బాబుకు బాబాయికి మధ్య వివాదాలు ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే వివాదాలన్నీ పక్కన పెట్టి ఎన్టీఆర్ తన కుటుంబంతో రావడంతో బాలయ్య బాబు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తుంది. టాలీవుడ్ అగ్రనటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆయనకు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ను నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ఈ శస్త్రచికిత్స ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బాలకృష్ణ ఎడమ మోకాలిలోని క్వాడ్రిసెప్స్ టెండన్ గాయాన్ని నయం చేసేందుకు ఈ శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. ఆపరేషన్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని వెల్లడించారు. కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్బీకే 111 సినిమా చిత్రీకరణలో ఒక భారీ యాక్షన్ సీన్ చేస్తుండగా బాలయ్య మోకాలికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శస్త్రచికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే నందమూరి తారక రామారావు ఎన్బీకే 111 మూవీ షూటింగ్లో గాయపడి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బాబాయ్ బాలకృష్ణను పరామర్శించారు. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి.